బడ్జెట్ గురించి ప్రతిపక్షాలు కానీ ఇతరులు కానీ మాట్లాడేటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం దివాళా తీసిందని, ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని, ఇచ్చిన హామీలు పక్కకు పెట్టు, అసలు జీతభత్యాలు కూడా ఇవ్వని పరిస్థితి వచ్చిందని, నెలకు 6,600 కోట్ల రూపాయలు వడ్డీలకు అసలుకే సరిపోతుందని, ఈ రాష్ట్రానికి నెలకు 18,000 కోట్లు 19,000 కోట్లు అవసరం ఉంటే 13,000-14,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తలేదని, అందువల్ల ఏమీ ముందుకు పోలేమని చెప్పి నేను చెప్పడం కాదు, బాజాప్తా ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు. ఆయన 3,04,000 కోట్లు పెట్టినా, ఆయన 4 లక్షల కోట్లు పెట్టినా ఒరిగేదేం లేదని చెప్పి భావిస్తూ ఉన్నారు. గతంలో 2024-25 సంవత్సరంలో పెట్టిన బడ్జెట్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ 2,94,000 కోట్లు 97,000 కోట్లు పెడితేనే 70,000 కోట్లు ఖర్చు పెట్టిన స్థితిలో ఉన్న ఈ రాష్ట్రం రేపు 3,04,000 కోట్ల రూపాయలు ఇవాళ కేటాయిస్తే నాకు తెలిసి లక్ష కోట్లు కూడా 1,00,000 కోట్లు తక్కువ ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా భూమి మీద నడిచి వాస్తవాలు ఏందో ప్రజలు చెప్పి ఏది చేయగలను ఏది చేయాలని చెప్పాలి తప్ప బుకాయించే పద్ధతి చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికే నిర్దేశించబడ్డటువంటి డబ్బు అయితే ఉందో అది స్మార్ట్ సిటీ రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు, అవన్నీ కూడా వాడుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా నీకు నిజాయితీ ఉండి చిత్తశుద్ధి కనుక ఉంటే ఇవన్నీ చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా నువ్వు చెప్పి నువ్వు కేంద్రానికి సమర్పించుకొని అక్కడ బీసీ కమిషన్ కూడా సమర్పించుకొని నువ్వు అమలు చేసుకుంటున్న ఆస్కారం ఉన్నాక ఇలా వాళ్ళ మీద వీళ్ళ మీద కొట్లాడాల్సిన లేదు. ఇది ఆ పెరిగిన శాతానికి అనుగుణంగా రేపు తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయండి, ఓ 30% పెరిగినాయి అనుకోండి, సపోజ్ ఓ 5 సీట్లకు తెలంగాణ కూడా వస్తాయి. సమానంగా వచ్చే ఆస్కారం ఉంటుంది తప్ప ఒకరికి న్యాయం చేయాలి ఒకరికి అన్యాయం చేయాలనే కాన్సెప్ట్ వీళ్ళు కావాలని ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప వాళ్ళ రాష్ట్రాలలో ప్రజల్ని మెప్పించలేక ఒప్పించలేక ఇచ్చిన హామీలు అమలు చేయలేక చతికిలబడ్డ ఆ ప్రభుత్వాలు ఏదో ఒకటి ఉసుగొల్పి ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ తప్ప నిజాయితీ లేదు, కమిట్మెంట్ లేదు.